ఒంగోలు నగరంలోని స్థానిక అంకమ్మపాలెంలో శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని స్వీకరించారు. అనంతరం కమిటీ నిర్వాహకులు కార్పొరేటర్ జడా వెంకటేష్ మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి నిమజ్జన కార్యక్రమాన్ని అక్టోబర్ 5వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొంటారని జడా వెంకటేష్ పేర్కొన్నారు. చేసి ఉన్న గణపతి నవరాత్రుల సందర్భంగా 30వ తేదీ అన్నదాన కార్యక్రమం జరిగింది. 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలానే రేపు గురువారం బొమ్మ నిమగ్నం చేస్తారు. అదే ఆ రోజు మా నాయకులు ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి తప్పనిసరిగా కోరుచున్నాం. లడ్డు వేలం పాట కూడా 5వ తేదీ, బొమ్మ నిమగ్నం కూడా 5వ తేదీనండి. ఈ కార్యక్రమం అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రజలందరూ ఇచ్చేయాల్సిందిగా కోరుచున్నాం. జయప్రదం చేయాల్సిన కోరుచున్నాం. 18 రోజులండి. 18 రోజుల భాగంగా ఈరోజు 30వ తేదీ అన్నదాన కార్యక్రమం జరిగింది. 2000 మందికి అన్నదాన కార్యక్రమం. అలానే 5వ తేదీ లడ్డు వేలం పాట, బొమ్మ నిమగ్నము. మా ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చి వారి చేతుల మీదుగా బొమ్మ నిమగ్నం. మా బొమ్మ మటుకు 18 రోజులు పెట్టామండి. ప్రతిసారి అంతే 10 సారి 13 రోజులకి 12 రోజులకి పెడతాం. ఈసారి కొంచెం టైం కుదరడం వల్ల మా నాయకులు